ఒకసారి మరణం, ఒకసారి జననం, ఒకసారి మరణం, ఒకసారి ఆర్టిస్ట్కి మరణం. ఆయన భౌతికంగా వెళ్ళిపోయారు, కానీ ఆయన చేసిన అద్భుతమైన పాత్రలు మనతోనే ఉన్నాయి, మనలోనే ఉన్నాయి. ప్రేక్షకుల ఆదరణ మా అందరికీ కోట శ్రీనివాస్ తెలుసు. కోట శ్రీనివాసరావు గారు ఎంత గొప్ప నటుడు అనేది ఆయన అటువంటి నటనని ప్రదర్శించిన ఆ సినిమాల్లో నాకు పేరు ప్రతిష్టలు తీసుకొచ్చినటువంటి వ్యక్తుల్లో ఒక వ్యక్తి ఒక ఎస్వీఆర్ గారు, ఒక నాగభూషణ్ గారు, ఒక సత్యనారాయణ గారు, ఒక కోట శ్రీనివాసరావు. అటువంటి వాళ్ళు మళ్ళీ మనకి తిరిగి వస్తారా సార్? రారు సార్. సువర్ణాక్షరాలతో లాగా లిఖించుకొని ఉంటుందండి సినీ చరిత్రలో. ఇప్పుడు చూస్తే ఆయన టోటల్గా ఫేస్ ఎంత బాగుందంటే సినిమాలో ఎంత సీన్ యాక్ట్ చేస్తున్నాడా అన్నంత బ్రైట్గా ఫేస్ లేరు అంటే మన చిత్ర పరిశ్రమ నిజంగా కూడా దురదృష్టపడి. షూటింగ్ స్పాట్లో ఎలా ఉండేవారు? షెడ్యూల్లో షూటింగ్ స్పాట్లో చాలా సహకరించేవారండి. మేము ఎన్ని గంటలకు రమ్మంటే ఎన్ని గంటలకు వచ్చేవారు, ఎన్ని చేసేవారు. ఒకసారి నేను క్లైమాక్స్ సీన్కి ఒక సినిమా క్లైమాక్స్ సీన్కి నాకు పెద్దగా సాటిస్ఫాక్షన్ లేదండి. మా రైటర్ రాసింది కొంచెం వేరే మార్పు చేస్తే బాగుంటుంది అని అనుకుని ఈయనున్నాడు స్పాట్లో. ఏంటి గారు అన్నాడు, ఏం లేదండి కొంచెం ఈ సీన్ మారిస్తే బాగుంటుంది అన్నాడు. మా వరకు కొంచెం అర్థం చేసుకోండి సార్. సార్ మీరే అడ్డం వస్తారేం సార్? నాకు అనుబంధమే కాదు, ప్రజలందరికీ కూడా ఆయన కుటుంబ సభ్యులు కోల్పోయినట్టుగా బాధపడుతుంది. ఇప్పుడు శ్రీనివాసరావు అనగానే హాస్యం చేసిన విలన్ చేసిన ప్రత్యేకత ఆయన యాక్టింగ్. ఆయన యాక్టర్ కాదు, సహజ నటుడు ఆయన. చాలా బాగా एमएलए फ्रॉम कृष्णा डिस्ट्रिक्ट. जब मैं भी एमएलए थे उसके साथ ऐसा फ्रेंडशिप था. बाद में सिनेमाटोग्राफी मिनिस्टर, बाद में जब मैं मेंबर ऑफ पार्लियामेंट में भी हम दोनों बात करते थे. वेरी सैड. सर సినిమాటోగ్రఫీ గురించి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సార్, కోట శ్రీనివాసరావు గారికి మీకు ప్రత్యేకమైన అనుబంధం కూడా సమయంలో ఆయన రాజకీయాల్లో ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు, మీరు మినిస్టర్గా పనిచేస్తున్నారు. నేను అంటే చిన్నతను చదువుకునే రోజుల్లో కోట శ్రీనివాసరావు సినిమా ఉందంటేనే సినిమాలు బాగా చూసాం. ఆయన ఉందంటే కంపల్సరీ ఆనా పెళ్ళి అంటే 10-20 సార్లు ఉండదు. ఈయన కానీ బ్రహ్మానందం కానీ మా లేక కమిటీ తెలుగు 2 రాష్ట్ర ప్రజలకు ఇవాళ కోట శ్రీనివాసరావు గారు కాలం చేశారు. సో ఆయన చాలా విషాదమైనది. ఎందుకంటే ఆయన ద్వారా చాలామంది నవ్వారు, విలన్గా చుట్టుకున్నారు, రకరకాల క్యారెక్టర్తో ఆయన చాలా జీవించారు. విలక్షణ నటుడు అంటే కోట శ్రీనివాసరావు గారు మనం చెప్పుకోవచ్చు. తెలుగు వాళ్ళ కోసం కూడా ఫైట్ చేశారు ఆయన. ఆయనతో దగ్గర ఒక 50 సినిమాలు తెలుగులో ఎక్కువ విలన్స్ తోటే ఉంటుంది. సో ఎక్కువ సినిమాలు చేశాను నాకు.
శ్రీహరి గారితో నా కొడుకు ఫస్ట్ సినిమాలో కూడా చేసినప్పుడు కూడా ఎలా ఉంది మీతో? మీ నాన్నగారితో కూడా మంచి అనుబంధం ఉంది. ఆయనకి నాన్నకి చాలా ఇష్టం. అవును. ఇప్పుడు సేమ్ శ్రీహరి గారి లాగే పుట్టబద్దలు కొట్టినట్టు మాట్లాడే వాళ్ళు ఇద్దరు కూడా ఒకేలాగా మాట్లాడేవాళ్ళు. ఎవరు ఏమనుకున్నా కూడా వాళ్ళు అనుకునే చెప్పేవారు. ఎట్లా అనిపిస్తుంది? ఎలా ఉంటుందండి, బాధగానే ఉంటుంది. మరి అడగాల్సిన విషయం. ఆయన ఈ రోజు కావచ్చు వెళ్ళి కావచ్చు ఫలాని సినిమాలో ఫలాని ఏది బాగా ఇప్పుడు అడిగే ప్రశ్న షూటింగ్ టైంలో కో యాక్టర్స్తో ఎట్లా ఉండేవారు? కోట శ్రీనివాస్ చాలా బాగుంది, చాలా బాగుంది. ఆయనకి సెట్ ముందు వీకున్న షార్ట్ అనగానే ఆయన చాలా యాక్టివ్ అయిపోయింది. చిన్నపిల్లలాగా ఉండేవాళ్ళు. అవును, చాలా యాక్టివ్ అయిపోయింది. గ్రేట్ యాక్టర్. సారీ అండి, చాలా థ్యాంక్ యూ. రామోజీరావు ప్రొడ్యూసర్గా నిర్మించిన ప్రతిఘటన సినిమాతో నటశేఖరం మీద కూర్చున్న కోట, మన నట కోట శ్రీనివాసరావు ఎన్నో చిత్రాల్లో నటించారు, అందరూ మనకు తెలుసు. ఆయన సినిమాల్లో నటించిన రాజకీయంలో ఉన్న అన్నిటికన్నా మించి ఒక ప్రత్యేకమైన తెక్కచ్చి మనిషి. ఆ మనిషి ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే మనిషి. ఒకప్పుడు దాసనారాయణరావు గారు ఇందిరా పార్క్ దగ్గర లోకల్ ఆర్టిస్టులు అందరినీ టీవీ సేల్స్లో పెట్టి సినిమాలు తీయాలంటే ఆయన షూటింగ్ కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేసి వచ్చి ఒక మంచి పని కోసం ముందున్నారు. ఏదైనా నిక్కచ్చిగా మాట్లాడే ఒక గొప్ప మనిషి కోట శ్రీనివాసరావు మా నందు లేకపోతే సినిమా ఇండస్ట్రీకి చాలా గొప్ప. ఆయన్ని పూర్తి నటుడు కూడా మళ్ళించుకోవడం చాలా గొప్ప వ్యక్తి. ఆయన ఎక్కడున్నా ఆయన్ని ఆయన కుటుంబాన్ని బాగా చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీడియా వాళ్ళకి నమస్కారం. ఈరోజు చాలా విషాదమైన సంఘటన. కోట శ్రీనివాసరావు గారు ఘటన గ్రంథం. తెలుగులో ఇంత గొప్ప నటుడు ఉన్నందుకు తెలుగు వాళ్ళందరూ గర్వించదగ్గ నటుడు. ఆయన 4 సినిమాలు చూస్తే కొత్తగా నేర్చుకునేవాళ్ళు నటన నేర్చుకోవచ్చు. అంత మహానటుడు మన అందరూ లేనందుకు చాలా బాధగా ఉంది. ఆ భగవంతుడు నాకు కూడా ఆయనతో కలిసి పనిచేసే అవకాశాన్ని కల్పించాడు. నేను కూడా 2-3 సినిమాల్లో కొంత పనిచేయడం జరిగింది. తను నిక్కచ్చిగా మాట్లాడి తెలుగు వాళ్ళ కోసం కూడా చాలాసార్లు చాలా వేదికల మీద అవకాశాల కోసం కూడా మాట్లాడిన మహోన్నతమైన వ్యక్తి. అలాంటి వ్యక్తిని మనం కోల్పోవడం బాధాకరంగా ఉంది. ఇంత వయసే కాదు, 20 సంవత్సరాలు, ఇంకా ఒక 5-6 సంవత్సరాలు 10 సంవత్సరాల వరకు ఈరోజు బాగుంది అనిపిస్తుంది. సో ఆయన ఆత్మకు శాంతి కలగాలని, వాళ్ళ కుటుంబానికి మనోధైర్యాన్ని భగవంతుడు కల్పించాలని, వాళ్ళ కుటుంబం అంతా కూడా మంచిగా ఉండాలని, భగవంతుని ఆశీస్సులు ఉండాలని. నువ్వు కూడా ఉన్నావు కదా నీకుందా? బాబు డోర్ తీయమా, బాబు డోర్ తీ, బాబు, ఓ బాబు డోర్ తీయమా.
చల్లుకుంటారా ఏం కదా మా ఒకరు పట్టుకొని ఒకరు చల్లుకుంటారండి డోరు ఆ పూలు చల్లుకుంటా పోవాలి మళ్ళీ చల్లుకుంటారండి అంటున్నా నేను అది చిన్న ఒక నిమిషం చిన్న జాగ్రత్త బాబు ఆడ డౌన్ అక్కడ అక్కడికి ఏం చాంబర్ డైరెక్ట్ మీరు వచ్చిరా మళ్ళా అన్న బండికి ఎవరు బండి వాళ్ళు వాళ్ళు కెమెరా దుబ్బడం కెమెరాతో కుద్దడం ఆఫ్ అయిపోయినాయి అన్న 4G లేవు ఇంకా 4G లేకపోతే రికార్డింగ్ పెట్టుకున్నాయి హలో ఓకే మరి బ్యాటరీ లేదు ఇంకా వెహికల్ రాలేదు సార్ చెప్పిన అరే పిల్లలు అన్న బ్యాటరీలు అయిపోయినా రెండు అయిపోయింది బయలుదేరేటప్పుడు ఆఫ్ అయిపోయింది ఇప్పుడు ఇక్కడికి రాగానే ఆఫ్ అయిపోయింది నేనేం చేయాలన్నా బ్యాటరీ అయిపోతే హలో బ్యాటరీ అయిపోయింది నేనేం చేయాలి కెమెరా మన 4G బ్యాటరీ నేను నార్మల్ కెమెరాలో అయితే రికార్డింగ్ పెట్టుకున్నాను నడు మరి हमारे రమ్మన్నా కదా రమ్మనండి ఓకే చాలా వచ్చినావు అప్పుడు ఎప్పుడో వచ్చినావు ఎందుకు చేంజ్ అవుతాం అవునా ఏ డిపార్ట్మెంట్కి వెళ్తున్నావు లైఫ్ స్టైల్ బాగుందా
చెప్తే నేను ఏదో నా ఎమోషనల్ ఆడియో బాబు ఎలాగని చూడండి. అవునా ఫోన్ మాట్లాడుకుంటా ఇవాళ ముందే సండే అందరూ మంటాకి కదా. అలా కూర్చోలే మీరు ఇలా సాయంత్రం కుక్ చేద్దామా అంటున్నావా తాగుతావా? కేటీఆర్ కూడా బండి ఇంకేంది బాబు మొత్తం ఎండింగ్ కావాలి. సాంబార్ది సార్ ఫిలిం సాంబార్ది కదా ఇది. సారు మాకు మెంబరు దాంట్లో మహా సార్. హలో కావాలని వస్తున్నా నేను ఏమన్నా చెప్పనా? కావాలని తింటే వాళ్ళు అంటారు వీళ్ళంటారు. పక్కన తెలుగు సినిమాలో తెలుగు వాళ్ళకే
వాళ్ళే వస్తారు ఇదివరకే కదా. దాదా ఇక్కడ వెనక్కిరా బ్రదర్ డిఎస్ఎల్ఆర్ కొద్దిగా